మన నారాయణపేట జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రాయకరణి గారికి, బాబురావు జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు లక్ష్మణరెడ్డి గారికి, దేవరకేంద్ర మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వరరావు గారికి, గౌరవ మండలపేట అధ్యక్షులకు, ఎంపీలకు, జెడ్పీసీలకు, సీనియర్ నాయకులు సలీంగారి గారికి, మాజీ గారికి, మోహన్ గారికి, త్రిపారెడ్డి గారికి, వేదిక మీద చాలా మంది, అదేవిధంగా రాజనాయకన్న గారికి, అన్ని మండలాలకు తెచ్చిన ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరూ కూడా పేరు పేరున ఉదయప్రజ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మన పార్లమెంట్ అభ్యర్థి మన శ్రీనివాసరెడ్డి గారికి రెండవసారి అవకాశం ఇచ్చి మన అభ్యర్థి పంపినారు. దాని సందర్భంగా ఎన్నికల్లో రేపు మే 11వ తారీఖున మనకి ఎన్నిక ఉంది. అందులో భాగంగానే కాన్స్టిట్యూన్సీ వైద్యు, మండల వైద్యు, ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి ఈ కొడంగల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి హరీష్ గారిని పిలిచినప్పుడే ఎమ్మెల్యే వచ్చేసారికి గతంతో మాట్లాడతారని చెప్పి రావడం జరిగింది. వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు గత 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి మనందరికి సేవలు అందించినాడు. ఏ శుభకార్యం ఉన్నా పిలిస్తే మనకు వచ్చినాడు కాబట్టి తప్పకుండా ఆయన గెలుపు కోసం ఈ 25 రోజులు కష్టపడి పనిచేసి శ్రీనివాసరెడ్డి గెలిపారని మనం అందరం కూడా తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోలగల్ నియోజకవర్గానికి వచ్చినాడు 8వ తారీఖు రోజు. కార్యకర్తల సమావేశం పెట్టి కార్యకర్తల సమావేశంలో ఇక్కడ మన కుట్ర జరుగుతున్నది, నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, కొడంగల్ ఆత్మాభిమానాన్ని గౌరవిస్తలేరు, తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాడు, కుట్ర ఎవరు చేస్తున్నారు? మీ సొంత కుటుంబం కుట్ర చేస్తుందా? మీ సొంత పార్టీలు కుట్ర చేస్తుందా? కొడంగల్ ప్రజలకు చెప్పాలి, తెలంగాణ ప్రజలకు చెప్పాలి. 6వ తారీఖు నాడు తుమ్మగూడ సభలో రాహుల్ గాంధీ సమస్యలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు? మా 120 రోజులు పాలన, మా 120 రోజులు కాంగ్రెస్ పాలన రేపు జరిగే ఎన్నికలు ఎంపీ ఎన్నికలకు రిఫరెండం అన్నాడు. 6వ తారీఖు నాడు రాహుల్ గాంధీ సమస్యలో చెప్పి 2 రోజుల తర్వాత 8వ తారీఖు నాడు కొడంగల్ చెప్తున్నాడు, కుట్ర జరుగుతున్నాయి, నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నా అంటే రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది, మహబూబ్నగర్ పార్లమెంట్ సీటు ఓడిపోతున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. ఎందుకంటే సర్వేల ప్రకారం ఆయనకు వచ్చిన ఇంటెలిజెన్స్ ప్రకారం 3వ ప్లేస్ ఉన్నది కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ కే పోటీ ఉన్నది మన మహబూబ్నగర్లో. మహబూబ్నగరే కాదు తెలంగాణ అంతా కూడా 3-4 సీట్లు వచ్చే పరిస్థితి ఉంది సర్వే ప్రకారం. అందుకే ఆందోళనతో కొడంగల్కి వచ్చి ప్రెస్టేషన్తో నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఒక సెంటిమెంట్ తోని కొడంగల్ ప్రజలు ఓట్లు కొట్టాలని చూస్తా ఉన్నాడు. కొడంగల్ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అదే కాకుండా 2 రోజులు ఇంకో మాట చెప్పినాడు, 50,000 మెజార్టీ మళ్ళా కొడంగల్కి ఇస్తేనే కొడంగల్ అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే చెయ్యి అని చెప్పినాడు. నేను ముఖ్యమంత్రి కూడా ప్రశ్నిస్తున్నా, కొడంగల్ ప్రజలకు ముఖ్యమంత్రి అవుతామని నేను గెలిపించినాను. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హరీష్ రావు గారు ఇన్ఛార్జిగా ఉండి 2014 నుంచి ఇప్పటి వరకు సుమారు 6,000 కోట్లు ఖర్చు పెట్టి కొడంగల్ అభివృద్ధి చేసినాం. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఈ 5 ఏళ్ళు 2,000 పైన కోట్లు ఖర్చు పెట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా పెద్ద ఎత్తున గ్రామానికి రోడ్ వేసినాం, ప్రతి తాండకు రోడ్ వేసినాం. 40-50 ఏళ్ల నుంచి తుప్పాడి బ్రిడ్జిలు కట్టినాం, తిమ్మరెడ్డిపల్లి బ్రిడ్జి కట్టినాం, పోషాలగడ్డ బ్రిడ్జి కట్టినాం. చాలా పనులు చేసి ఇంత అభివృద్ధి చేసి ఇంత అందుబాటులో ఉండి ఇంత పని చేస్తే కూడా మనం ఓడగొట్టిన జనాలు ఎందుకు? ఇక్కడ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, ముఖ్యమంత్రి అవుతాడు, కొడంగల్ అభివృద్ధి చేస్తాడని చెప్పి కొడంగల్ ఆలోచించి రేవంత్ రెడ్డి గెలిపించాడు. మరి ఇప్పుడే మాట్లాడుతున్నారు, మీరు గెలిపించినారు, ముఖ్యమంత్రి అయిపోయినాడు, కానీ మళ్ళీ ఏం చెప్తున్నాడు? 50,000 మెజార్టీ ఇస్తేనే కొడంగల్ నేను అభివృద్ధి చేస్తా, లేకపోతే నారాయణపేట కొడంగల్ పథకం రాదు, మీకు ఇంజనీరింగ్ కాలేజ్ రాదు అని బ్లాక్మెయిల్ చేసి కొడంగల్ ప్రజలను బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి ఓట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా గమనించాలి. రేవంత్ రెడ్డి మాయ మాటలు ఎప్పుడు కూడా బ్లాక్మెయిల్ చేయడం,
ఎన్నో మాయమాటలు ఆ హామీలు ఇచ్చి 5కి 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి ఎన్నో మాటలు చెప్పి ఇక్కడ కూడా హామీలు కాలేదు. ఏం చెప్తారంటే ఇక్కడ ముందు రేవంత్ రెడ్డి డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ జన్మదినం నాడు అందరు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ లేదు. మీరు రైతు బంధు 10,000 ఇస్తున్నారు, మేము 15,000 రైతు భరోసా ఇస్తాం అని చెప్పినారు. ఆ రైతు బంధుకే గతి లేదు, 10,000కే గతి లేదు. కానీ రైతు భరోసా ఎక్కడ రాలేదు. 2,000 పింఛన్ 4,000 ఇస్తామన్నారు, తులాం బంగారం ఇస్తామన్నారు. ఇట్లా అన్ని మోసమాడని చెప్పి ఈరోజు దేశ అధికారం వచ్చిన తర్వాత మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం మీద వచ్చినంత వ్యతిరేకత ఈ 3 నెలల్లో కూడా అతిథిగా ప్రజల్లో కానీ రైతులలో చాలా వ్యతిరేకత వచ్చి ఈ రోజు ఓడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి అట్లా కొడంగల్కి వచ్చాక మాట్లాడారు. కాబట్టి టీఆర్ఎస్ బ్రహ్మాండంగా నిలబడిన గ్రామానికి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా ఒక ఇల్లు కట్టుకోవాలంటే కూడా వాటర్ ట్యాంక్ కొనుక్కొని ఇల్లు కడతా ఉన్నారు. నిన్న ఒక పేదమంది గ్రామానికి పోయిన ఒక సర్పంచ్ యాక్సిడెంట్ అయితే ఆ గ్రామంలో చూస్తే మహిళలందరూ మన పొలాలకి కిందకి నీళ్ళు తీసుకొస్తా ఉన్నారు. చెప్పినారు, ప్రజలందరూ అంటున్నారు మార్పు చేస్తాం అంటే ఒక కేసీఆర్ గారి ఇంకా పెద్ద పనులు చేస్తామని అనుకున్నాం. కానీ రాష్ట్రాలు నేర్చుకోవడం, గొడవలు కాచుకోవడం, గంగడి నడుచుకోవడం, వాళ్ళ పిల్లలతో పొలాలకి నీళ్ళు వేసుకోవడం, ఈ మార్పు చేస్తారని అనుకోలేని ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా గమనించాలి. ఈ ప్రభుత్వంలో వ్యతిరేకత ఉంది, చాలా వ్యతిరేకత వచ్చింది, రైతులలో వచ్చింది, ప్రజలలో వచ్చింది. రేపు మన బ్రహ్మాండమైన అవకాశం ఉన్నది. సర్వే రిపోర్ట్ల ప్రకారం ఒక 3-4 సీట్ల అక్కడ కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మనం కొంచెం కష్టపడి నా ఎన్నికలైతే ఎంత కష్టపడరో ఆ విధంగా కష్టపడి పనిచేస్తే తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మనం జెండ ఎగరేస్తామని చెప్పి మాట్లాడాలి. మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఈ మండలకు ప్రచారం ఈ మధ్యలో కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో చెప్తున్నాం. అదే